Hello children, na peru Hemalata. My name is Hemalata and today I will teach for you social studies and the topic name is democratic government. Okay children? Okay, before going to the main topic, okay, democratic government, what is meant by government? Did you heard the word government now children? Yes? Now which party is ruling in our state? Yes, present TRS government. Yes, TRS government it is formed. Yes. Government. What is the government? Okay, government అంటే ఏంటి? ప్రభుత్వం. ఓకే, తెలుగులో ఏమంటారు దాన్ని? ప్రభుత్వం అంటారు. సో గవర్నమెంట్ ఏమేం చేస్తుంది? ఎలక్షన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? వాట్ ఈస్ ద గవర్నమెంట్? సో గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకి? ఇట్ మేక్స్ ద డెసిషన్స్ అండ్ గెట్ థింగ్స్ డన్. ఓకే, ఏవైనా ఇష్యూస్ పైన దేనిపైన డెసిషన్స్ తీసుకుంటుంది, దానిపైన చట్టాలు చేస్తుంది. ఓకే, ఇట్స్ అండ్ ఇట్ ఆల్సో బిల్డ్స్ ద రోడ్స్ అండ్ స్కూల్స్, రోడ్స్, స్కూల్స్, ఓకే, స్ట్రీట్ లైట్స్ మెయింటైనింగ్, అరేంజింగ్, ఇదంతా ఎవరు చూసుకుంటారు? గవర్నమెంటే చూసుకుంటుంది. ఓకే, ఇంట్లో అయితే ఎవరు చూసుకుంటారు? మన ఫాదర్ కదా. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫాదర్ ఓన్లీ హీ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. But here the government's duty to look after everything in the, whether it is state, whether it is country. So arrange the street lights and take actions on several issues. ఏదైనా ఇష్యూ అయినప్పుడు దాని గురించి పర్టికులర్ ఓకే యాక్షన్ తీసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు ఉమెన్ కేసు ఏమంటారు, హెరాస్ కేసెస్ అలాంటివి వస్తున్నప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ మేక్స్ ప్రోగ్రామ్స్ టు హెల్ప్ ద పూర్ అంటే ఎవరు? పేదవాళ్ళు. ఓకే, పేదవాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ ఓకే కండక్ట్ చేస్తారు. అందులో వచ్చేసి మనము విన్నామా? ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ విన్నారు కదా మీరు, ఆసరా పెన్షన్. ఓకే చిల్డ్రన్, ఆసరా. ఓకే, సో ఆసరా పెన్షన్ ఇది ఒక స్కీమ్ మనం. ఓకే, దీనివల్ల కూడా ఏం చేస్తారు? ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరికైతే 60 years అబోవ్ దాటిన వాళ్ళకి ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చేస్తుంది? నెలకి ఓకే మంత్లీ ఇట్ గివ్స్ ద 2000 rupees. ఓకే, టు హెల్ప్ ద పూర్. అండ్ ఆల్సో ఇట్ కండక్ట్స్ అదర్ ప్రోగ్రామ్స్. యూ ఆల్సో హర్డ్ ద అనదర్ ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ కళ్యాణ లక్ష్మి. I think you heard, okay, this one, Kalyana Lakshmi. Okay, through this scheme the government gives the amount. So now before it was given 50,000, but now it is increased to 1 lakh. Okay children, so through Kalyana Lakshmi program the government gives amount to the bride. Okay, సో ఎవరైతే పెళ్లి కూతురు ఉంటారు, ఓకే, ఆడపెళ్లి వారు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి? సో ప్రభుత్వం తరపున మన కళ్యాణ లక్ష్మి ఈ స్కీమ్ ద్వారా కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తుంది. ఓకే, సో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది టు హెల్ప్ ద పూర్. ఇంకా అలానే కాకుండా రన్ ద పోస్టల్ సర్వీసెస్. ఓకే, పోస్టల్ సర్వీసెస్ ఇవన్నీ ఎవరు గవర్నమెంటే చూసుకుంటుంది. ఓకే, అండ్ ప్రొటెక్ట్స్ ద బౌండరీస్ ఆఫ్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ. సో మనం ఇలా మనం ఇప్పుడు ఇంట్లో ఎంత హాయిగా ఇలా ఉన్నామంటే ఎలా? దీనికి కారణం ఎవరు? సైనికులు. ఓకే, ఆర్మీస్. ఓకే, ద గవర్నమెంట్ రన్ త్రూ ఆర్మీస్. ఓకే, ద ఆర్మీస్ ప్రొటెక్ట్స్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, అండ్ ప్రొవైడ్ హెల్త్ ఫెసిలిటీస్. సో nowadays we see what pandemic it is now? COVID-19 pandemic, no? So for this the government done take several actions. So next court maintains the law and order. If anyone conducts the crime, ఏదైనా నేరం చేసినప్పుడు అప్పుడు ఎవరు చూస్తారు? అప్పుడు మనకి కోర్టు ఉంటుంది. సో కోర్టు ఏం చేస్తుంది? మెయింటైన్స్ ద లా అండ్ ఆర్డర్ in the state. High court. So high court in the state. Next Supreme Court. It is in the central level. Okay, high court is in the state level and next Supreme Court.
Okay children, so ila okay, the government makes the several actions, okay, several things. And next we'll go to the types of government. Okay children, types of government. Okay, we can write also GOVT, okay, abbreviation like this. So types of government, olden days లో ఎలా ఉండేది, అప్పుడు ఇలాగ ఏమంటారు ఇలా, ఓకే, అప్పుడు ఇలా డెమోక్రటిక్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేశారు, పెద్దలందరూ హెడ్మెన్ మేల్ మెంబర్స్ ఏం చేస్తారు, వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని, ఓకే, దే ఓన్లీ టేక్ ద డెసిషన్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దేర్ ప్లేస్, ద హెడ్మెన్ ఇన్ ద విలేజ్, దే ఓన్లీ టేక్ ద నెసెసరీ యాక్షన్స్. But so these headmen take the decision on this form of government. It is only possible, this form is only possible when the people are very less in the place. But ఇలాంటి హెడ్మెన్ వాళ్ళు కూర్చొని ఇలా డెసిషన్ చేయడం ఇలాంటిది, ఇది పెద్ద కంట్రీస్లో ఇలా కుదరదు. ఎందుకంటే మన కంట్రీలో డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు కదా, రిచ్ పూర్, ఓకే, ఫార్మర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఇలా డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ డెసిషన్ వాళ్ళందరిది ఒకలాగా ఉంటుంది, అన్నీ ఒక దగ్గర కుదరదు. సో అలాంటి గవర్నమెంట్ అది హెడ్మెన్స్ అంది కూర్చొని అది, సో అది పాసిబుల్ అవ్వదు మనలాంటి పెద్ద కంట్రీస్లో, ఓకే, పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ మనం చూస్తాము మోనార్కీ గవర్నమెంట్. ఓకే చిల్డ్రన్, మోనార్కీ గవర్నమెంట్. సో మనం ఇన్ హిస్టారిక్ టైమ్స్, సో అప్పుడు ఏమవుతుంది, కింగ్స్, ఓకే, ద కింగ్స్, క్వీన్స్, ఓకే, దే ఓన్లీ రూల్ దేర్ కింగ్డమ్. ఓకే, సో ద కింగ్స్ అండ్ క్వీన్స్ దే మేక్స్ ద law, they makes the laws, and they also, okay, maintains the law and order. Okay, and they also makes the imposes taxes. Okay, taxes on land, okay, taxes on, okay, several things. Okay, if anyone not pay the tax, then what will happen? Okay, the king maintains the army, no, army and several officials also work under the king. So if anyone disobey the king, what happen? The person who disobey the king, he will be punished by the, okay, army or any officials of the king. Okay, here the main decision is on the king. So king here is called the monarch. ఓకే, సో మోనార్క్ అంటే ఆయన చెప్పిందే వేదం అనమాట, ఎవరిగా ఎదురు చెప్పడానికి లేదు. ఓకే, ద ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆన్ ద కింగ్ ఓన్లీ. ఓకే, అది ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా మని ఓబే చేసేయాల్సిందే. ఓకే, అందుకే మోనార్క్ అన్నారు. ఓకే, సో కింగ్ డెసిషన్ ఓన్లీ ఈజ్ అ ఫైనల్ డెసిషన్, ఈవెన్ దో ద సెవరల్ అఫీషియల్స్ ఆల్సో వర్క్ అండర్ ద కింగ్, బట్ ద మెయిన్ డెసిషన్ ఈజ్ ఆన్ ద కింగ్ ఓన్లీ. సో ఈ కింగ్స్ ఇంకేం చేస్తారు, ఓకే, వాళ్ళ కింగ్డమ్ ఇంకా ఎక్స్పాన్షన్. ఓకే, దే ఆల్సో ఎక్స్పాండ్ దేర్ కింగ్డమ్ త్రూ ఇన్వేషన్స్. ఓకే, వేరే ఓకే, వేరే సామ్రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆ సామ్రాజ్యాన్ని కూడా ఓకే, అలా కింగ్స్ ఏం చేస్తారో వాళ్ళ కింగ్డమ్ని, ఓకే, ఎక్స్పాండ్ చేసుకుంటారు. ఓకే, త్రూ ఇన్వేషన్స్. సో ఇలాంటి గవర్నమెంట్ని ఏమంటారు, మొనార్కీ గవర్నమెంట్. చిల్డ్రన్, నెక్స్ట్ మనకు వచ్చేసి డెమోక్రటిక్ గవర్నమెంట్. ఓకే, సో డెమోక్రటిక్ గవర్నమెంట్లో డెమోక్రసీ. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ? సో డెమోక్రసీని ఏమంటారు తెలుగులో? ప్రజాస్వామ్యం. ఓకే, సో మనకి ఇంగ్లీష్ వచ్చే డెమోక్రసీ. సో డెమోక్రసీ డెఫినిషన్, ఓకే, ద గవర్నమెంట్ by the people, for the people, of the people.
సో డెమోక్రసీ మీనింగ్ ద గవర్నమెంట్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఓకే, తెలుగులో ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని ఏమంటారు? ఓకే, ప్రజాస్వామ్యం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు. ఓకే, సో ఈ అబ్రివేషన్ మనకి ఎవరిచ్చారు? అబ్రహం లింకన్. Okay children, Abraham Lincoln. He given the decision of democracy. Okay, and so the government formed by the parties. Okay, several parties, they participate in the elections. Who will conduct the election, children? Election commission. Okay, the election commission conducts the elections. Okay, every 5 years, for every 5 years it conducts the elections. Okay, so it forms the democratic. So who which if okay, one of the party gets the majority, okay, if which part will get the majority, okay, that party will form the government. So that government is called the democratic government. Okay, democratic government. So majority okay, majority party, okay, that okay, majority party if won the elections, that party, okay, so it forms the government. That government is called the democratic government. Okay, మనం ఏం చేస్తాం? ఓకే, మనం అందరం ఏం చేస్తాం? ఓకే, the person who okay completes the 18 years of age, they have the right to vote. ఓకే, సో 18 years ఏజ్ కంప్లీట్ అయ్యడం వాళ్ళందరికీ ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓకే, ఈ ఓటు హక్కు ద్వారా మనం ఏం చేస్తాము? మనము ప్రజాప్రతినిధులు. సో వాళ్ళని ఏమంటారు? ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్. ఓకే, ఓకే, మనకు నచ్చిన రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకొని సో అలా డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, మెజారిటీ పార్టీ ఇలా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఓకే చిల్డ్రన్, మనం నెక్స్ట్ క్లాస్లో ఓకే విలేజ్ పంచాయత్స్. ఓకే, ద గవర్నమెంట్ అండర్ విలేజ్. సో విలేజ్లో ఎలా ఉంటుంది గవర్నమెంట్, అక్కడ ఎవరి హెడ్ ఉంటారు, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్.